ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. రాజన్న, ఓ రాజన్న, ఉన్నవానే? చెప్పరా సప్న గిట్లా వచ్చినావు? మొన్న మా సీను నారడిగిందట కదనే, గదే ముచ్చట అడిగిపోతున్నా నచ్చిన. నాటేసుడు అయిందానే? నాటేసుడు అయింది షెల్లే. మొన్న సీన్ కూడా అడిగిండు. నాటేసుడు అయింది, వచ్చి కొంచెం అని చెప్పిన. సీను అన్నం తింటానన్నా, ఇలా ఇంటికాన్నే ఉన్నాం. ఆయన తిన్నాక షేన్ముఖ పోయి ఆ నారు వీక్కొని ఎడ్ల బండ్లు వేసుకొద్దామని చూస్తున్నాం. ఏంది నీకిత్తా అని అన్నదా? నాకు తెలియక వీళ్ళకిత్తా అని చెప్పిన. వీళ్ళకు కొన్ని పైసలు ఇచ్చేది ఉన్నది, ఆ పైసల కిందికి నారిత్తా అన్నా. గట్లెట్లుంటదన్నా? మీ నారు మీదనే నమ్మిక పెట్టుకున్నా నేను, మాకేరి నారు. అయ్యో మీరు గట్లా అంటే ఎట్లరా? నేను ఎవరికేం చెప్పాలి? మీ వదినే నాకు ఓ మాట చెప్పినా అయిపోవు, నేను సీనోళ్ళకి చెప్పకపోదును. మాకు అదంతా తెలియదన్నా, ఆ నారు మాకే ఇరి. అగో మీకెట్లిస్తారే? నేను వచ్చి మాట్లాడేదాన్ని మనిషిని కదా, మధ్యలో వచ్చి అడ్డం తిరుగుతున్నావు. నేనేం అడ్డం తిరుగుతున్నా? వదిలే మాకు ఇత్తా అంటేనే కదా మేము ఎవరిని అడగకుంటున్నాం. రాజన్నోళ్ళు మాకు కొన్ని పైసలు ఇచ్చేది ఉన్నది, ఆ పైసల కిందకి నారు తీసుకోవతా అని చెప్పిన. మాకు వేరే లెక్కలు ఉన్నాయి, నీకెందుకు మధ్యలో పుల్లలు పెట్టకు. మాకు పుల్లలు పెట్టుడు ఏం రాదు, కనబడుతుంది. ఆ గురిషల్లే, మీరు నా ముంగట లొల్లి పెట్టుకోకూరి. మీరే ఏదన్నా ఒకటి ఆలోచించుకోరు, ఇక నేనేం చెప్పలేను. ఎవరో ఒకరు వీక్కొని పోరు మరి. దేంట్లో అడ్డం పుల్లలు వేసుడే, నారు వీక్కొని పోతా. ఏం చేస్తారో చూస్తా. ఎట్లా వీక్కొని పోతావో మేము కూడా చూస్తాం. ఓ మనిషి ఉన్నా ఇంట్లో ఇరా. ఆగో, నేను ఇంట్లో ఉండకుంటే ఎడిపోతున్నాయి, ఇంట్లోనే ఉండమని చెప్పిపోతుంది. నువ్వు ఎడిపోయినావు, కానీ నార్వీ కూడా ఉందనంటివి, పొలం కాడ దింపమని అంటివి. పడగొట్టత్తా నారా అన్నేమన్నది, మీ వదినే నారు మాకు కావాలని అడ్డుపులేసిందడా. అడ్డుపులు ఎదికెత్తారే, అక్కోళ్ళు మనకే ఇస్తా అన్నారు. గట్లెట్లా అన్నారు? అట్లా అడ్డం ఎందుకు కట్టుర్రో నువ్వే అడుగుదా. మీ అన్నను మీ వదినేను దా నాడు అడుగుపో. అన్నా, ఓ అన్నా, ఏంద్రా? ఇక రాజుబాబులో నారు కావాలని వదిన పోయి అడిగినాడు కదా, అందుకని ముందు రోజే నేను అడిగిందే, నాకు ఇస్తా అన్నాడు. మళ్ళీ పోయి మీరు ఎట్లా అడుగుతారే నాకు అర్థం కాదు. అరే నువ్వు అడిగినట్టు మాకెట్లేదు కదా. మొన్న రాజుబావులకు నారుగుంజ పోయినప్పుడు అడిగినా, తీసుకపో బామ్మర్ది అన్నాడు. మళ్ళీ వాళ్ళు మాకు పైసలు ఇచ్చాడుందిరా, ఆ లెక్క కింద తీసుకొచ్చుకుంటా. ఏంది పైసల కింద ఇస్తా అన్నారా? మరి మాకెందుకు అట్లా చెప్పారు? మొద్దోల నిలుసున్నవేంది? అడుగు గట్టిగా. అరే అడుగుతున్నానే. ఏం అడుగుతున్నావు? మన అడుగుతున్నావా? రేపు కైకిలోళ్ళు వస్తారు, నారు ఎడికెళ్ళి తీసుకొస్తావు, వాళ్ళు ఏమెత్తారు? వదినోళ్ళు మనకి ఇత్తా అంటేనే కదా మనం ఎవరికి చెప్పకుంటున్నాం. అడుగు గట్టిగా. ఏందే ఏమో బాగా దబాయించి మాట్లాడతాను? నువ్వు దబాయించినంత మాత్రానా ఇక్కడ ఎవరు భయపడరు. ఓయ్ ఇలా నారు వీకడానికే ఇంటికాడ ఉన్నా నేను. పోయి నారు వీక్కద్దావు, గీలతోటి మనకేంది? ఏ ఆగేనా గంతగానో ఉరుకులాడుతావు? ఏంద్రా ఆగేది? చెప్పనే బట్టే మళ్ళీ ఆగు అన్నా అంటావు. రాజుబాబులను తప్ప మేము ఎవరన్నా అడగలేదే. నువ్వు అడిగినవని నాకు తెలియదు, నేను అడిగినది మీకు తెలియదే. వేరేకైనా విన్నా సుధరాయించుకో. కైకిలోని పిలిచినాం, వాళ్ళత్తే ఇజ్జతమానం పోతుంది. అరే నీ ఇజ్జత్ పోతే నేనేం చేయాలరా? మరి నా పొలం బీడి పెట్టుకోవాలన్నా చెప్పు. నారు ఇయ్య నీకు. పా నారు మనం వేసుకుందాం పా. ఇదంతా కాదే, రాజుబాబు దగ్గరికి పోదాం, ఆయన ఎట్లా అంటే గట్లా. పారప్పా, నాకేమైనా భయం ఆరా? పోదాం పా. ఆగు, ఏడిపోతావు? నేను ఇవ్వరు దాకానే రాజన్న దగ్గరకు పోయొచ్చిన. నేను పోగానే ఈ దొరసాని నా వెనక వచ్చింది, ఆడ గిలగిల పెట్టుకున్నది. అది చూసి రాజన్న మీకు మీరే ఇసాయించుకొని ఎవరో ఒకరు తీసుకోబోర్రి అని చెప్పిండు. ఆ నారు మనమే విక్కచ్చుకుందాం. మనమే విక్కచ్చుకుందాం మరి.
అరే వాళ్ళు మాకు పైసలు ఇచ్చాడు ఉందిరా దాని అందుకు మేము తీసుకొచ్చుకుంటాం. వాళ్ళు మనల్ని ఎడగెలవనిస్తారు పానం దించద్దుపా నార్విక్తా ఎవరు అత్తరో చూస్తా ఎట్లా అత్తరో చూస్తా నేను పా. ఏ ఏందే ఏమో మోర మాటలేమో బాగా మాట్లాడుతున్నావు ఇక్కడ నిలబడి మాట్లాడుతాండే మనుషులు కనబడతలేనానే మొగనేమో పా పానే ఎత్తున్నావు ఎగేయకపోతే ఏం చేయాలి మరి మీ వాళ్ళు మీకేనా గెలవనిస్తేనా మమ్మలా మేము మీకచ్చుకుంటాం పోరి మీరేనా పోరి పా అలా చూసినావు అది ఎట్లా మాట్లాడుతుందో దానికి పెద్దోళ్ళని కొద్దిగా నన్ను విలువ ఉన్నదా సాగేస్తాను కానీ సాగచ్చిడేంది అన్న? అరే చెప్తా అంటే నువ్వే ఓరుతున్నావు. పెద్ద నీకు ఇంత అర్థం చేసుకోవా నన్ను? అన్నిటికీ మేమే అర్థం చేసుకుంటాం. ఏం అర్థం చేసుకున్నారు వదిన మీరు? వారానికి 4 రోజులు మీరే పెట్టుకుంటారు నీళ్ళు పొలం కాడ. మాకు ఇచ్చిన 3 రోజులలో ఒక రోజు కరెంట్ ఇవ్వాయా? చిన్న నన్ను ఏమైనా ఇచ్చిపెట్టారా మీరు? ఏం అర్థం చేసుకున్నారు మీరు? ఇంత బదిలాడిపించుకుంటారు మీరు. అరే కొంచెమన్నా అర్థం చేసుకుంటలేరు ఏంటన్నా? ఇది ఎప్పుడుగా మీరు అర్థం చేసుకున్నది? ఏ ఆపరా నీ లొల్లి పాడుగాను. ఏ నారు నువ్వే తీసుకొచ్చుకోపోరా నేనే బీడి ఉంచుతా పో. ఏ పా పా ఓ సంవత్సరం బీడి ఉంచితే ఏం కాదు పా. ఇద్దరు రామ మోటార్ నడుస్తుంది కానీ నీళ్ళు పోతలేదేంది? అగో నీళ్ళు పోతలేదు. దీనికి మళ్ళా మూడినట్టున్నది. దీనికి ఎప్పుడు ఏదో ఒక రోగం. ఓ మనిషి ఉన్నావా? దా ఏందే ఏమో అర్థాను అర్థమా గట చూడు బోర్ వత్తలేదు. నీకు ఎన్నడో చెప్పిన ఆ బోర్ చేపియమని, అది నన్ను కోసం ఉంచుకోవట్టే. అరే ఏమడుతున్నావే బోర్ వేయించిన గజలు 10 సార్లు రిపేర్ చేయించిన మళ్ళీ గట్లనే చేయబట్టే. పాతదానికి కొత్త పూతలు వేసినట్టు ఎన్ని రోజులు దాంతో రావాయను పోయి కొట్టది పట్టుకురాపో. ఏంది కొత్తది పట్టుకురా నీ అధ్యయనంగా అలా మీద చెరుతుని బోర్ వేపిత్తివి అదేమో మనల్ని ఖర్చులో పాలు చేయబట్టే. కొత్తలో ఏం లేదు పో పోయి బోరికాడ కొట్టుకొచ్చుకురా పో. ఏంది బోరింగ్ కాడ కొట్టుకొచ్చుకోన్నా? గవ్వని నా దగ్గర నడువే. బోరింగ్ కాడకి నేను పోను. బొచ్చడు బట్టలు నానబెట్టిన అవన్నీ ఖరాబ్ అవుతాయి. పో నడు తేపు కొత్తది. కొత్తలో ఏం లేదు. కొత్త లేకుండా అయితే కొత్తలో బావి ఉన్నది కదా దానికి మోటార్ పాడబడ్డది. ఈ పైపు తీసుకొని దాన్ని పెట్టుకో బట్టలు ఇంటికి వస్తా. ఏంది పొత్తుల బాయ మాడ అద్ద అంటాడు మళ్ళీ అంతా మనకు లోళ్ళు అవుతుంది అద్దాడికి. ఏడులో ఉన్నాయని అది పొత్తుల బావి తాత నాడు ఆడ ఇంటికి వద్దాం. అరే షెర్త్ అద్ద అంటే షెర్తులేదేం లేదు అన్నీ వింటి అంత లొల్లు అవుతుంది. ఉన్నారా మనుషులు ఇంట్లో? ఉంటే ఒకసారి బయటికి వెళ్ళుర్రి. అరే మధు ఇరారా అన్న ఏమైంది? బోరు కరవై నీళ్ళు పోతలేదురా. బాయిల మోటార్కి పైప్ పెట్టి గేట్ వాళ్ళు దింపుకొని నీళ్ళు వాడుకుంటా. అగో గట్లెట్లుంటది? ఎందుకుంటనే అది పొత్తుల బావి అయినా గట్లెట్లుంటది అంటున్నావు? పొత్తుల బావి ఉన్నదని ఆనాడు తెలియదా? సొంతంగా వీటికి వేసుకున్నారు బోరు. బాయిలున్న మోటార్ మాదే. అగో మోటార్ నీదైతే బాయిలున్న నీళ్ళు కూడా నీ అయితే అనే అది పొత్తుండి నాకు హక్కున్నది. బరబ్బర్ పెడతా. బొమ్మల నిలబడి చూస్తాను. తేప పైపు పెట్టలేదు ఏం లేదు. పైపు పెట్టులేదు నీళ్ళు ఇచ్చలేదు. చెప్పక్కడ అంతేనా అన్న? ఇచ్చలేదు. ఏ రారా ఇయ్యం అంటే మాకు అందులో ఏం హక్కులేదు అయ్యా. లేదు ఏడిలో ఏంది లేదు అని చెప్తారు ఇద్దరు. అరే తమ్ముడు ఈ ఆడలో ముచ్చట మనకెందుకురా? ఇంటికాడ బోరు కరమైందిరా నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే వెళ్తారా ఇల్లు? ఏమో గీళ్ళు వరుతుంటాను అవునవును అంటావు. ఇట్లా అద్దరా మాకు మీరు ఎన్నా నూర్రి నీళ్ళు వాడుకుని లేదేం లేదు. అరే ఏం లేదు మాట్లాడుతున్నాయేమో ఆ మాటలు. ఇల్లన్న కాడ నీళ్ళు లేకుండా పని అవుతుందానే? ఏ పని చేసినా నీళ్ళు అక్కడనే. నిన్న మొన్న ముసులు పెట్టి బట్టలన్నీ అట్లనే ఉన్నాయి. ఆ బట్టలు పాడగానే ఇప్పుడు అన్ని నానబెట్టి పాడు చేసిన నీళ్ళు అక్కలేవు. ఇంటికి వచ్చి అడిగినందుకు గింత షరతుగా మాట్లాడబట్టివేమే? మనమే ఉన్నా మనసులో మాట్లాడకపోతే ఏంది? మీరు ఇట్లా పెట్టుకున్నారు అనుకో ఫీజు కూడా ఇక్కడ చెప్తున్నా. మధు బాయిల నీళ్ళు వాడుకుంటే మీ ఆస్తి ఏమని అడుగుతుందారా? నువ్వని అర్థం చేసుకుంటలేవు. సరే అన్న ఆ పైపు తీసేసి నీ పైపు పెట్టుకో. చెప్తినా? ఆగే నువ్వు ఏమడుతున్నావు? పెట్టుకోపో అన్న నువ్వు. పోయా సపడికి పో లోపలికి పో.
మీ వదినే నీళ్ళు కావాలి బట్టలు విండాలని బాతకాలు కొట్టే కదా చూసినావా చెప్పని నచ్చి చేరింది చేనులే. మా వదిన నీ లెక్క పందొంగది అనుకున్నావానే, ఆమెకున్న ఆరాటం నీకు లేదు. నీకు ఇయ్యాల చెప్తే రేపు చేస్తావు. గాల గురించి నీకెందుకే, నడు పోందా నీళ్ళవాడు వస్తుంది. నడు గడి ఎక్కాలి. నడు నువ్వు ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఇవే కావాలి పనద్దు. ఏమైంది తాగినట్టుంది, నీ చూసుకోవా బొక్కుకి తాగినట్టుంది, బాగా నొప్పి. నీ పని సల్లగుండా రేవు చూసుకోవు ఏం చూసుకోవు పా ఇంటికి పోదాం పా అది అది లే. రాజకుమార్ అనేది ఇళ్ళకి వెళ్ళొస్తాడు. అన్నా అన్నా ఏందన్నా మా యారాల ఇంట్లోకి వెళ్ళొస్తాను, ఏదైనా పని మీద వచ్చినవానే? మదయానికి మొన్న షేన్ కాడ దెబ్బ తాకిందాక ఒకసారి మందలు ఇచ్చేద్దామని వచ్చిన. ఏందన్నా దెబ్బ తాకిందా? నీకు తెలియదా? తెలియదన్నా. అయ్యో తెలియకపోవడేంద్రా, ఇంటి పక్క పొంటే ఉన్నారు గది తెలియదా? ఊరందరికి తెలిసింది, అందరు మందలు ఇచ్చుకుంటూ పోతారు, మీకు తెలియకపోవడేంది? నిజమే అన్నా, మాకు ఎరక కాలే ముచ్చట. మనోళ్ళు దగ్గరోళ్ళు అని ఉంటేనేమో అన్ని ముచ్చట్లు తెలుస్తాయి. ఏ వాళ్ళ వాళ్ళమే ఏటోళ్ళు అటే అనుకుంటే గట్లే ఉంటుంది. మరి ఏందన్నా గట్లంటున్నావు? మరి కాకపోతే ఏంద్రా, పోరానికి దెబ్బ తాకి 3-4 రోజులు అవుతుంది. మీరు పక్క పొంటే ఉంటే తెలియదాన పడుతుంది. మీరు పోకపోతే ఎంత బాధ ఉంటుంది వాళ్ళకు. తెలిస్తే పోకపోదు మా అన్న, మరీ ఆపద సంపత్తికి అర్థం చేసుకునే వాళ్ళమా? అసలు ఏమైందట అన్నా? మొన్న ఒడ్డు పొంటి గడి ఏకంగా పార తాకిందట. కాలుకు ఈ బొక్కకు మొత్తం నెర్ర వాసింది, కాలంతా వాసింది, నడవత్తలేదట ఏం లేదట. పోరానికి 2 కట్లు కట్టించుకొచ్చుకున్నాడట. నేను ఆడిదాకా పోయేదాకా తెలియదు, ఏదో చిన్న దెబ్బ కావచ్చు అనుకున్నా, ఇప్పుడే చూసేస్తాను. బాగా కిందా అన్న? బాగానే తాకింది, నడవత్తలేదు అంటాడు. సరేరా నాకు పని ఉందని నేను పోతాను. సరే అన్న. గంత దెబ్బ తాకితే పూర ఒక్క మాట అన్న పాయే ఏడి ఉన్నావా? మధు అన్న గట్టెట్లా అయిందిరా? అంతగానో దెబ్బ తాకిందేమరా? పెట్టుకో పెట్టుకో. మొన్న మరదలు పత్తి చేనులా గడ్డి వీకుదామంటే ఈయననే అది వీకుతున్నట్టు నేను ఇట్లా పార బయటికి గడ్డి ఎక్కుతాను, బెడ్ సచ్చి కొట్టింది పార, బొక్కకు బాగా దెబ్బ తాకింది. హాస్పిటల్కి పోయి రమ్మదు మరి. పోయినాం వదిన, కట్టు కట్టిండు, బొక్కంతా నెర్రవాసింది. ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొని ఉంటుంది. మస్తు బాగా అవుతుంది వచ్చి కదా. గోళీలు వేసుకుంటున్నావు మరి? ఏందే మమత, గంత దెబ్బ తాకితే ఒక్క మాట అన్న చెప్పవానే? మేము ఎక్కువ లేం కదా, ఇంటి పక్క పొంటి ఇల్లే కాదే. ఏమని చెప్పమంటున్నావు అక్క? చీటికి మాటికి లొల్లి పెట్టుకుంటేవి, ఏం ముఖం పెట్టుకొని చెప్పాలి?
చూడ్డానికి వచ్చినా కూడా ఏమనిపించలే అక్క. ఇయ్యాల మీరు చూడ్డానికి వచ్చారు కదా, కడుపు నిన్నట్టు అయింది, ఎంతో ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది. పిచ్చిదానా, ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా మనకు మనమైతాం కానీ మందైతే రానే. నాకు లేట్ అర్థమైంది అక్క, తప్పు పట్టుకోకక్క. నువ్వేం బాధపడవు, చెప్పనే తగ్గుతుంది. అరే తమ్మి, దెబ్బ తాకిందని ఊరికే బాధపడదురా. టైంకి తిని గొర్రెలు వేసుకో. ఆ పొలం కాడి పనులని నేను చూసుకుంటాను. బాధపడతా. సరేనా.